వెళ్ళి మీ శ్రమను దేవుడు చూశాడు అని చెప్పమన్నాడు. మరి చెప్పాడు కదా దేవుడు, మరి దేవుడిని కనబడినట్లు ఏదైనా సూచనలు చూపించగలవా అని అడిగితే నేనేం చేయాలని దేవుడిని అడిగాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? చేతిలో కర్ర ఉంది కదా, కర్రని కింద పడేయమంటే పాము అవుద్ది అన్నాడు. పాము అయింది. దాన్ని చూపించు. దాన్ని నమ్మకపోతే ఆ చెయ్యి తీసి రొమ్మున పెట్టుకో, కుష్టం వచ్చింది, తీసివేయి, కుష్టం పోద్ది. దాన్ని నమ్మలేదనుకో, మూడోది ఏం చేశాడు? ఏటి నీళ్ళు తీసుకొచ్చి నేల మీద పొయ్యి, అది రక్తంగా మార్చబడతాయి. ఎందుకంటే యూదులు సూచక్రియలు అడిగే రకం. సూచక్రియలు చేస్తే ఏదైనా నమ్ముతారు కాబట్టి ఈ విధానంలో వారిని నువ్వు నమ్మించవచ్చని చెప్పి పంపుతాడు. తర్వాత ఇంకొక కార్యం ఏంటంటే, నువ్వు ఇశ్రాయేలు పెద్దలను తీసుకొని ఫరో దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి మా హెబ్రీయుల దేవుని మేము సేవించడానికి 3 దినముల అంత దూరం వెళ్ళి బలి అర్పించాలని అడగమంటే, ఒకవేళ వాళ్ళు నమ్ముతాడా నమ్మదా అంటే అతను మాత్రం నమ్మడు, అతను మిమ్మల్ని పంపడు. అయినా మీరు వెళ్ళి అడగాల. ఎందుకంటే నేను కొన్ని కార్యాలు వారి మధ్య చేయబోతున్నాను. మరి ఆ కార్యాలు ఏంటి? 10 తెగుళ్ళు. ఆ 10 తెగుళ్ళు చేసిన తర్వాత వారిని బయటికి తీసుకొస్తాను అనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ 19వ వచనంలో వీళ్ళు వెళ్ళి అడిగారు. అంటే మేము 3 దినముల ప్రయాణంతో దూరం వెళ్ళి మేము మా దేవునికి బలి అర్పించి వస్తామని అడిగినప్పుడు 19లో ఐగుప్తు రాజు ఏమన్నాడు? ఐగుప్తు రాజు మహాబలంతో మీ మీదికి వచ్చి మిమ్మల్ని పోనీయడని నేను ఎరుగుదును. అంటే దేవునికి తెలుసా? ఫరో వాళ్ళని పంపరన్న కార్యాన్ని దేవునికి తెలుసు. కానీ దేవుడే అతని హృదయాన్ని కఠినపరిచాడనమాట. అంటే అతను ముందే కఠిన హృదయం కలిగిన వాడు కాబట్టి ఇంకా కాస్త కఠినత్వాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. అంటే కఠిన వికటం చూపిస్తాడని పాట కూడా పడతాంగా. గర్విష్ఠులు ఏం చేస్తాడు? అణచివేస్తాడు. కఠినంగానే ఉంటాడు కాబట్టి దేవుడు ఫరోకి కఠినమైన మనసునిచ్చాడు. నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనం. మరి 7వ అధ్యాయం 1వ వచనంలో అహరోను గాని ఏ స్థానంలో ఉన్నారంటే ప్రవక్తగాను దేవునిగాను ఉన్నారంట. మోసే దేవుడు, అహరోను ప్రవక్త. 7వ అధ్యాయం 1వ వచనం. కాగా యెహోవా మోసేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు. అంటే మోసే ఫరోకి దేవుడా? అంటే ఫరో మీద సర్వాధికారం కలిగినటువంటి వాడు మోసే. అంటే మోసేకు అధికారాన్ని ఇచ్చింది దేవుడు కదా. అంటే దేవుడు అంటే సర్వాధికారం ఉన్నటువంటి వాడే దేవుడు. కానీ ఇక్కడ మోసే అహరోను మీద దేవునిగా ఉన్నాడంటే ఐగుప్త దేశం మీద కానీ ఫరో మీద కానీ ఐగుప్తుల మీద సర్వాధికారం మోసేకు ఉందా? ఆయన ఏం చెప్తే అదే జరిగింది. వడగండ్ల వర్షం కురిపించు అన్నప్పుడు వడగండ్ల వర్షం, మరి మిడతలు రమ్మంటే మిడతలు, కప్పలు రమ్మంటే కప్పలు, ఇలా 10 రకాల తెగులని ఐగుప్తు దేశంలో రప్పించడానికి ఆయన ఒక దేవుడుగా ఉండి ఆయన తన ప్రజల్ని బయటికి దొరికొస్తున్నాడు. మరి 19వ వచనానికి రాద్దాం. 19వ వచనానికి 3వ అధ్యాయం 19వ వచనం. మరలా ఒకసారి చదివి దాన్ని రాద్దాం. చదవండి. 3:19. నిర్గమకాండం 3:19. అవును సార్. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదకి వచ్చి మిమ్మల్ని పోనీయడని నేను ఎరుగుదును. అంటే పోనిస్తాడా ఐగుప్తు రాజు? మరి మిమ్మల్ని పోనివ్వడన్న సంగతి దేవునికి తెలుసుగా, మరి ఎందుకు వెళ్ళి అడగమంటున్నాడు? అంటే దేవుడు తన కార్యాన్ని ఐగుప్తులో ఏదో చేయబోతున్నాడు, గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు కాబట్టి మీరు వెళ్ళి అడగండి. అతను ఎలాగ మిమ్మల్ని పంపనప్పుడు నేను ఏం చేస్తానంటే వారికి తీర్పు తెచ్చి మిమ్మల్ని వారి మధ్య నుండి బయటికి తీసుకుపోతాను. 3:19కి రాద్దాం.
మరి ఇంకా ఏముందో క్రాస్ లో చూద్దాం. సార్ చదవమంటారా? 3:17-18 రాశారా మీరు? 17-18 రాశారా? చదివారా? ముందు మొన్న నాకు తిరగబడింది ఫైల్ ఏదో, అంటే 19 నుండి అనిపిస్తుంది. నేనైతే 19 గుర్తులో ఉన్నా. సార్ చదవమంటారా? 17 చదవండి. ఐగుప్తు బాధలో నుండి పాలుతేనులు ప్రవహించు దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీలు, హివ్వీయులు, ఎబీసీయులు ఉన్న దేశమునకు మిమ్మును రప్పించదనని సెలవిచ్చునని వారితో చెప్పుము. చాలు. అంటే ఇప్పుడు 19వ వచనాన్ని చదివాం కదా. అంటే మోసే ఇశ్రాయేల్ పెద్దలు పోయి అడిగిన తర్వాత ఫరో వాళ్ళని పంపకపోవడానికి గల కారణం ఏమిటంటే దేవుడే కారణం. దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. నిర్గమకాండం 6వ వచనంలో ఎందుకు కఠినపరిచాడో చెప్తున్నాడు. అంటే దేవుడు ఐగుప్తీయుల మధ్య ఏదో చేయబోతున్నాడు, ఆ కారణంను బట్టి దేవుడు అతనికి కఠిన హృదయాన్ని ఇచ్చాడని చెప్పబడుతుంది. నిర్గమకాండం 6వ వచనం. అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోతున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయునని మోషేతో అన్నాడు. అంటే ఎప్పుడు చేయబోతున్నాడు ఈ కార్యాన్ని అంటే, వారు ఆ శిక్షను భరించిన తర్వాత, ఐగుప్తుని నాశనం చేసిన తర్వాత, లేక ధ్వంసం చేసిన తర్వాత వాళ్ళే దండం పెట్టి మీరు ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళిపోయిన ఎడబతుకు విసాగం నమ్ముతారనమాట. అప్పటికే ఐగుప్తు దేశం చాలా వరకు నాశనానికి లేక ధ్వంసానికి గురి అవుతుంది. నిర్గమకాండం 14:31. మరి మీరే చూస్తారని మోసేతో అన్నాడుగా 6వ వచనంలో. అంటే ఫరోకు చేయబోయే కార్యాన్ని నువ్వు నిశ్చయంగా చూస్తావని మోసేతో అన్నాడు. మోసేనే కాదు కానీ ఇశ్రాయేలీయులు కూడా చూశారు. నిర్గమకాండం 14:31లో యెహోవా ఐగుప్తునికి చేసిన గొప్ప కార్యము ఇశ్రాయేలీయులకు చూచిన కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోసే యందును నమ్మిక ఉంచిరి. ఈ కార్యం చేయకపోతే ఇశ్రాయేలీయులు భయపడి ఉంటారా? అంటే ఐగుప్తికి దేవుడు ఇలా చేశాడంటే మరి మన పరిస్థితి ఏందని ఇశ్రాయేలీయులకు భయం వచ్చింది. దేవుని భయభక్తులు నిలపడానికి కారణమైంది ఆ 10 తెగుళ్ళు. అదే సందర్భంలో ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలు కూడా ఏం చేశారు? వారు కూడా భయపడ్డారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు ఒక మంచి నమ్మకం వచ్చింది దేవుని మీద కానీ మోసే మీద కానీ. దేవుని యందు వారికి ఏమైంది? దేవునికి భయపడ్డారు, మోసేకి లోపడ్డారు, నమ్మకంగా ఉన్నారు. ఒకవేళ ఈ 10 తెగుళ్ళే సంభవించకపోతే ఇశ్రాయేలీయులు మోసేని నమ్మేవారా? ఆ సూచనలు బట్టి మోసేని నమ్మారు. నిర్గమకాండం 11:9లో మరి దేవుడు ఐగుప్తులో విస్తారమైనటువంటి సూచక్రియలు చేయబోతున్నాడు, మహత్కార్యములు చేయబోతున్నాడు. నిర్గమకాండం 7వ వచనం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేసేదను. అంటే ఫరో హృదయాన్ని దేవుడు ఎందుకు కఠినపరిచాడు? వచ్చి అడిగిన వెంటనే పంపించుంటే మరి ఈ సూచక్రియలు కానీ మహత్కార్యములు కానీ దేవుడు చేయగలడా? చేయలేడు. కాబట్టి దేవుడు అతని హృదయాన్ని కఠినపరిచి తాను ఆ దేశానికి చేయాల్సినటువంటి కార్యాన్ని చేసి ఇశ్రాయేలీలో నమ్మకాన్ని గుర్తించాడు. ప్రపంచ దేశాలలో కూడా యెహోవా దేవుడిని నిరూపించుకోవడానికి ఫరోని వాడుకున్నాడు. మరి ఫరో ఆ కార్యం చేయకపోతే మరి ఏమే దేవుడని ఎవరికైనా తెలిసిద్దా? లేక ఇశ్రాయేలీయులను నమ్ముతారా? నమ్మరు. కాబట్టి
దేవుడు ఫరో హృదయాన్ని ఎందుకు కఠినపరిచాడో 7వ అధ్యాయం 3వ వచనంలో చూస్తున్నాం. ఎందుకు కఠినపరిచాడంట? అయితే చూడండి 7:3, అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేసేదాను. మరి ఆ సూచక్రియలు మహత్కార్యాలు ఏంటంటే ఆ 10 తెగుళ్ళే. అంటే మోసే దేవుని సేవకుడని ఈ సూచక్రియలు మహత్కార్యం చేత దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మరి ఇలాంటి కార్యం దేవుడు తోడు లేకపోతే ఎవడు చేయనేరడు అన్న కార్యం కూడా ఇశ్రాయేలీయులు తెలుసుకుంటారు. 20వ వచనానికి పోదాం. 3:20. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యను నేను చేయదలిచి ఉన్న నా అన్నిటినీ చూసి దాన్ని పాడు చేసేదను. అటు తర్వాత అతడు మిమ్మను పంపివేయును. అంటే ఐగుప్తుని పాడు చేసిన తర్వాతే ఈ ఫరో ఇశ్రాయేలు ఏం చేయబోతున్నాడు అంటే బయటికి పంపివేస్తాడు. మరి అది అద్భుతాలా? అవును. వడగండ్ల వర్షం, మరి దోమలు, ఈగలు, మిడతలు, మరి కప్పలు రాజేయడం, నీళ్ళని మొత్తం రక్తంగా మార్చడం, ఇలాంటి 10 తెగుళ్ళు కూడా ఒక అద్భుతమైన కార్యం. అంటే ఇశ్రాయేలీలు ఉన్న గోషేను దేశంలో ఎలాంటి ఇబ్బందులు లేవు, కానీ ఐగుప్తులో మాత్రమే సంభవిస్తుంది. ఐగుప్తు పక్కనున్న దేశాల్లో కూడా ఏమీ కాల. ఒక ఐగుప్తులో మాత్రమే దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. ఎందుకంటే తన ప్రజల్ని అక్కడి నుండి బయటికి తీసుకోవడానికి దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచి తన శక్తిని అంతటిని కూడా కనపరచడానికి ఫరో హృదయాన్ని కఠినపరిచాడంట. నిర్గమకాండం 6వ అధ్యాయం 1వ వచనం 20వ వచనానికి 20వ వచనానికి నిర్గమకాండం 6:1. అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని మోషేతో అనెను. అంటే దేవుడు చేయబోయే కార్యం ఏమిటి అక్కడ? మరి ఆ కార్యాన్ని మోసే గాని ఇశ్రాయేలీలు గాని చూడబోతున్నారా? చూస్తారు. అంటే బలమైన హస్తం చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తం చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని మోసేతో అన్నాడు. మరి మోసే నమ్ముతాడు, కానీ ఇశ్రాయేలీలు నమ్మొద్దు. నమ్మకం లేనటువంటి ప్రజలు వారిని నమ్మబలికించడానికి ఐగుప్తుని వాడుకొని తన ప్రజలకు కూడా నమ్మకాన్ని పుట్టిస్తున్నాడు ఇటు కార్యం ఇచ్చాక. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 34వ వచనం. మీ దేవుడని చదవండి సార్. మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొని యత్నము చేసినా చాలు. అంటే ఆయన చేసిన కార్యాన్ని తన ప్రజలకే తెలియజేసి ఏమంటున్నాడంటే, దేవుళ్ళ వాళ్ళు లోకంలో అనేకులు ఉన్నారు, దేవుళ్ళు దేవతలు అనబడినటువంటి వారు ఉన్నా కూడా ఏ దేవుడైనా ఎప్పుడైనా తన ప్రజల కోసం ఇలాంటి కార్యం అంటే సూచక్రియలు కానీ, శోధనలు కానీ, మహత్కార్యములు కానీ, యుద్ధములు కానీ, మరి సాచిన బాహుబలంతో కానీ, భయంకరమైనటువంటి కార్యములతో ఎప్పుడైనా ఏ దేవుడైనా ఏ జనాలనైనా కాపాడిందా అని ఒక ప్రశ్న వేశాడు. కానీ దేవుళ్ళు దేవతలు అనబడినటువంటి వారు ఉన్నా కూడా ఎవరు అలా చేయలేదు. కానీ నేనే దేవుడని ఇశ్రాయేలుకి నిరూపించడానికి ఆయన ఈ కార్యాలు చేశాడు. ఒకవేళ వీరికి దేవుడు అక్కడ ఉన్నాడన్న సంగతి తెలుసా? అబ్రహాం దేవుడు, ఈశాకు దేవుడు, యాకోబు దేవుడు అని అంటున్నాం. ఇప్పుడు కాదు, వారికి అది గుర్తుందో లేదో కూడా తెలియదు.
దాని తర్వాత మోసే నడిపించేటప్పుడు వారికి పదే పదే చెప్తాడు, మన దేవుడు, మన పితరుల దేవుడు, మన పితరుడైన అబ్రహాం దేవుడు, మన పితరుడైన ఈశాకు దేవుడు, మన పితరుడైన యాకోబు దేవుడని ఈ మోసే చెప్పడం చేత కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలీ ఏం చేస్తున్నారంటే మా తండ్రి అబ్రహాం అని చెప్పడానికి చెప్తున్నారే కానీ ఆ అబ్రహాం దేవుడైనటువంటి యెహోవాకు లోబడినటువంటి వారు కారు వాళ్ళు. నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి నేను ఇశ్రాయేలుతో ఏలాగ చెప్పును, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాస్యత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాచి గొప్ప తీర్పులు మిమ్మల్ని విడిపిస్తాను. మరి ఆ తీర్పులు ఏంటి? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు. అంటే ఆ 10 తెగుళ్ళే. ఆ 10 తెగుల చేత ఆ దేశానికి తీర్పు తెచ్చి తన ప్రజలను బయటికి తీసుకుపోతున్నాడు. మరి ఆయన తన ప్రజలను బయటికి తీసుకోవడానికి గల కారణం ఏమిటంటే దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధనే కారణం, దేవుడు అబ్రహాంతో చేసిన ప్రమాణమే కారణం. అంటే 400 సంవత్సరముల తర్వాత నువ్వున్న ఈ దేశంలోనికి, ఈ దేశాన్ని నీ సంతానానికి స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు కదా. 400 సంవత్సరముల తర్వాత ఇప్పుడు వాళ్ళు తీసుకోవాలి. అంటే వీళ్ళు చేసిన గొప్ప కార్యములను బట్టి కాదు, కానీ అబ్రహాంతో చేసిన ప్రమాణమును బట్టి ఈ ఇశ్రాయేలీని కనాని దేశంలోనికి నడిపించాలన్న ఉద్దేశం కలిగి ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 6:22. మరి అబ్రహాంతో చేసిన నిబంధనను బట్టి దేవుడు ఐగుప్తీయులకి ఏం చేయబోతున్నాడో అక్కడ ద్వితీయోపదేశకాండంలో తెలియజేస్తూ ఉన్నాడు 6వ అధ్యాయం 22వ వచనంలో. మరియు యెహోవా ఐగుప్తు మీదను ఫరో మీదను అతని ఇంటి వారందరి మీదను బాధాకరములైన గొప్ప సూచక్రియలను అద్భుతములను మన కనుల ఎదుట కనిపించి తాను మన పితరులతో ప్రమాణం చేసిన దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశం పెట్టుటకు అక్కడి నుండి మనం రప్పించెను. చాలు. అంటే కనాను దేశములోనికి నడిపించడానికి, ఐగుప్తీయుల్ని బాధించడానికి గల కారణం ఏమిటి? మన పితరులతో దేవుడు చేసిన ప్రమాణమును బట్టి ఆ ఐగుప్తీయులను బాధించి అక్కడ బాధించబడుతున్నటువంటి ఇశ్రాయేలు తీసుకొని కనాను దేశంలో విడిచిపెట్టాలి. అక్కడ మనల్ని విడిపించడానికి దేవుడు వేటిని ఉపయోగించాడో చెప్తున్నాడు. ఎవరెవరి మీద అంటున్నాడు? ఐగుప్తు మీదను, ఫరో మీదను, అతని ఇంటి వారందరి మీదను బాధాకరములైన గొప్ప సూచక్రియలను అద్భుతములను మన కన్నుల ఎదుట కనపరిచి. అంటే ఐగుప్తులో దేవుడు చేసిన కార్యాలు ఏంటి? బాధాకరములైన గొప్ప సూచక్రియలు చేశాడు, మరి అద్భుతాలు చేశాడు. ఇవన్నీ కూడా క్లుప్తంగా చెప్పాలంటే తెగుళ్ళనే అంటున్నాం. ఐగుప్తులో దేవుడు చేసిన 10 తెగుళ్ళనే చెప్తున్నాం. ఈ 10 తెగుళ్ళు కూడా ఏంటంటే అది సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలే. మరి ఇది ఎందుకంటే ఇశ్రాయేలీయులు కూడా దేవుని ప్రజలే అని నిరూపించడానికి చేశాడు. దేవుడు తన దాసులకు ఇస్తున్న సాక్ష్యమే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు. మరి ఈ దినాల్లో మనం ఏమైనా చేయాలా? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు మనమంతా దేవుడి దాసులు నడిపించుకోవడానికి ఒకటి మార్గం. మార్కు సువార్త 16:16 నమ్మితే నమ్ము, నమ్మకపోతే పో. మరి నమ్మబలికించాల్సిన అవసరం లేదు. లేదు నువ్వు దైవ సేవకుడని మాకెంట తెలుస్తాయి, మరి మోసే చేశాడు కదా అలా చెయ్యంటే అప్పట్లో ఉంది ఆ చట్టం, కానీ ఇప్పట్లో అలా లేదు. ఒకే ఒక సూత్రం మార్కు సువార్త 16:16లో నమ్మువాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధించబడతాయి. మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మరి క్రొత్త నిబంధనలో ఇంకొక కండిషన్ కూడా ఉంది. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదనే ఉండాలి. మరి దాన్ని అవును అనిపించుకోవడానికి మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కానీ అప్పట్లో దేవుని దాసులని దేవుడు తన దాసులకు సాక్ష్యం ఇచ్చాడు. ఈ దినాల్లో ఫలానా వ్యక్తి అని ఏమి లేదు. సత్యాన్ని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా సరే దేవుని దాసులే. 21వ వచనం అయిపోదాం. 3:21. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకి కటాక్షం కలుగు చేసేదను కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతుందంటే
ఆ పొదలో ఉండి మాట్లాడుతున్నటువంటి దేవదూత తన దాసుడైనటువంటి మోషేకి చెప్తున్నాడు, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళాలా, మరి ఇశ్రాయేలు విడిపించాలా, మరి వాళ్ళు పంపరు, కానీ నేను వారి మీద 10 తెగులు తీసుకొచ్చి వాళ్ళని బాధించిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని పోనిస్తారు. పోనిచ్చేటప్పుడు వట్టి చేతితో మిమ్మల్ని పంపుతారా? 21 ప్రకారం వట్టి చేతులతో కాదు, వెండి బంగారములతో మంచి ఆస్తితో బయలుదేరతారని చెప్పాడు. మరి ఈ మాట అబ్రహాంతో చెప్పిన మాట అంటే దాస్యత్వంలో ఉంటారు, వాళ్ళు అక్కడ నుండి బయలుదేరే నాటికి ఎలా పోతారంటే మిక్కిలి ఆస్తితో పోతారు, వట్టి చేతులతో పోరని చెప్పాడు దేవుడు అబ్రహాంతో. ఆది కాండం 15వ అధ్యాయం 14వ వచనంలో. అంటే ఈ మిక్కిలి ఆస్తితో పోతారన్న మాట కూడా అబ్రహాంతో చేసిన ప్రమాణమే కాదు. అంటే 3:21 ఉన్న మాట అబ్రహాంతో చేసిన ప్రమాణాన్ని చెప్తున్నాడు, వాగ్దానమునే చెప్తున్నాడు. ఆది కాండం 15:14. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును, తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. అంటే ఇప్పుడు అబ్రహాంతో దేవుడు ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నాడో ఆ కనాను దేశానికి తిరిగి వచ్చేదరని మాట్లాడుతున్నాడు. వాళ్ళు మిక్కిలి ఆస్తితో బయలుదేరారా లేదా చూద్దాం. అంటే జరగబో సంభవాన్ని చూస్తున్నాం. అబ్రహాంతో వాగ్దానం చేశాడు మిక్కిలి ఆస్తితో బయలుదేరతారని, బయలుదేరారా లేదా చూద్దాం. నిర్గమకాండం 11:3. నిర్గమకాండం 11:3లో యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకి కటాక్షం కలిగజేశాను, అదీగాక ఐగుప్తు దేశంలో మోసే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడయ్యను. అంటే అక్కడ మోసేని కూడా దేవుడు గొప్పదించాడు. నిర్గమకాండం 12:36లో మరి విస్తారమైన ధనంతో విస్తారమైన ఆస్తితో బయలుదేరుతున్నారు. అక్కడ 12:36 నిర్గమకాండంలో యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగు చేసిన కనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి, అట్లు వారు ఐగుప్తీయులని దోసుకొనిరి. అంటే మిక్కిలి ఆస్తితో బయలుదేరారు కదా సార్. 11:2లో ఉంది సార్. 11:2-3. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తి యొద్ద ప్రతి స్త్రీను వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకున్నట్టు ప్రజలతో చెప్పుము. అంటే ఇంకా జరగల. అది ఎప్పుడు జరిగిందంటే 12వ అధ్యాయంలో. అంటే అక్కడ మోసే చెప్తున్నాడు, దేవుడు మోసేకి చెప్తే మోసే ప్రజలకు చెప్పాడు. ఇప్పుడు ప్రజలు దాన్ని కార్యాచరణలో ఎప్పుడు పెట్టారంటే 12:36లో పెట్టారు. 11:2వ వచనంలో దేవుడు మోసేతో చెప్తే మోసే ప్రజలకు చెప్తే ప్రజలు వెళ్ళి అలాగే చేశారు. 12వ అధ్యాయంలో చేసి అక్కడి నుండి ఐగుప్తులను దోసుకొని బయలుదేరారంట. నిర్గమకాండం 12:35-36. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రమును అడిగి తీసుకొనిరి. ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షం కలుగజేసిన కనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి, అట్లు వారు ఐగుప్తులను దోచుకొనిరి. చాలు. అంటే 35వ వచనంలో ఇశ్రాయేలుతో మోసే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇంతకు ముందే చూసాం, 11:2లో చూసాం. మీ చెలికాని దగ్గర పోయి మీరు డిమాండ్ చేసి తీసుకోండి, వెండి బంగారాలని నగల్ని తీసుకోమన్నాడు. ఆ కార్యాన్ని వీళ్ళు ఎక్కడ చేశారంటే 12:35లో చేశారు. ప్రతి ఒక్కరి దగ్గర అడిగారు, అయ్యా మీరు బయలుదేరని, మా పిల్లలు చనిపోతున్నారని మేము పోం అని డిమాండ్ చేశారు. మరి మీ డిమాండింగ్ ఏదో చెప్పమంటే మాకు నగలు కావాలా, ఎక్కడుంది, అన్ని ఇచ్చేసాగా, ఓ బీరులో ఉన్నది తీసుకురా, పెట్టిలో ఉండేది తీసుకురా, దాచిపెట్టింది తీసుకురా అని వాళ్ళ దగ్గర ఎంత కావాలో అంత దోసుకొని వెళ్ళిపోయారంట ఇశ్రాయేలు. అలా వెళ్ళడానికి గల కారణం ఏమిటి? దేవుడు అబ్రహాంతో చేసిన ప్రమాణమే కారణం. మరలా ఆదికాండం 15:14 చదువుదాం. వాళ్ళు విస్తారమైన ఆస్తితో ఐగుప్తులో నుండి బయలుదేరడానికి గల కారణం ఏమిటంటే
అబ్రహాంతో దేవుడు చేసిన వాగ్దానం. ఆదికాండం 15:14 ఇప్పుడే చదివాం. వారు 400 ఏళ్ళు వీరి శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును, తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరతారు. అంటే బయలుదేరారా? అవును, మిక్కిలి ఆస్తితోనే బయలుదేరారు. 3:21 పోదాం. నిర్గమకాండం 3:21. అంటే ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతుందంటే ఆ సీనాయి పర్వతం పొద దగ్గర దేవదూత మరి మోషేతో మాట్లాడుతున్నటువంటి మాటలే. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తులకు కటాక్షం కలుగు చేసిన కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. మరి ఎలా వెళ్తారు? 22లో ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఎంట నుండి దానిని వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకు ధరింపచేసి ఐగుప్తులను దోచుకుందిరా. నేను మరి దోసుకుపోయారా? అంటే వాళ్ళు ఎత్తుకుపోలా ధరించుకొని పోతున్నారు. వస్త్రాలు అడిగారు, తమ పిల్లలకు ధరింపజేశారు, వెండి బంగారాలను తీసుకున్నారు, తమ పిల్లలకి వేశారు, ఇంకా దర్జాగా పోతున్నారు. మరి అలా పోవడానికి కారణం అబ్రహాంతో దేవుడు చేసిన వాగ్దానం, ప్రమాణం. ఇలాగ చేయడం ధర్మమేనంటారా? దేవుడు ఏది చెప్పినా ధర్మే కదా. విశ్రాంతి దినాన్ని మీరు అవన్నీ రాళ్ళతో కొట్టి చంపండి అంటే అప్పుడు దేవుడితో మనం చెప్తామని నరహత్య చేయకూడదు తండ్రి అని. ఇప్పుడు హోషేయను కూడా ఒక వ్యభిచార స్త్రీని పెళ్లి చేసుకోమన్నాడు. అయ్యా, మనం వ్యభిచార స్త్రీని పెళ్లి చేసుకోకూడదని చెప్పొచ్చా? మరి అదే విధంగా అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో పవిత్రమైన అపవిత్రమైన జంతువులను తినమంటే పేతురు నేను తినను, నేను ఒక యూదుని, నిషిద్ధమైనది నేను తీసుకొని అన్నాడు. అంటే దేవుడు పవిత్రం చేసిన దాన్ని మనం ఎందుకు అపవిత్రపరచాలా? దేవుడు దోషుకున్నప్పుడు దాన్ని నేరంగా ఎందుకు భావించాలా? ఒక దేవుడు ఒక మనిషిని సంబంధించి అది నరహత్య అని మనం ఎందుకు చెప్పాలా? అంటే చెప్పిన రైట్ టు బి రైట్. ఒక మనిషి గుండు కోసి రక్తాన్ని వదలమన్నా పోసేయచ్చు, అది పాపం కాదు. కాబట్టి దోచుకోవడం దేవుడే చెప్తున్నాడుగా, వాళ్ళు మిక్కిలి ఆశతో దోచుకొని పోతారని. అక్కడ ఆయన చేసిన ప్రమాణం నెరవేరినట్లు దోచుకొని పోతున్నారు. మరి విమోచన గ్రంథంలో చాలా చూడొచ్చు. ఒక పట్టణానికి యుద్ధానికి పోతే అందులో ఉన్నటువంటి దోపుడు సొమ్ము మీరు తీసుకోకూడదు, అది శాపగ్రస్తం అన్నప్పుడు వదిలేయాలి. ఇంకొక పట్టణానికి యుద్ధానికి పోయినప్పుడు దాన్ని మీరు దోసుకోండి, స్త్రీల్ని పిల్లల్ని కూడా దోసుకోవచ్చు అన్నప్పుడు దోసుకోవచ్చు. అక్కడ అది శాపగ్రస్తం అంటే అన్నాం కదా. మరి ఇక్కడ శాపగ్రస్తమని మనం దేవుడిని బోధించకూడదు. కొన్ని సందర్భంలో స్త్రీలను కూడా తెచ్చి వివాహం చేసుకోవచ్చు, అన్ని స్త్రీలను కూడా తీసుకొచ్చి వివాహం చేసుకోవచ్చు. అంటే సందర్భాన్ని బట్టి ఎక్కడెక్కడ అక్కడక్కడే. ఇంతకుముందు కూడా ఒక సందర్భం చెప్పా, నా మేనకోడాలని నేను పెళ్లి చేసుకున్నా, పెళ్లికి ముందు ఎవరంటే మేనకోడాలన్నా, పెళ్లి తర్వాత భార్య అన్నా, తప్పేముంది? అంటే దేవుడు ఏ సందర్భం లేదంటే అదే. అంటే విశ్రాంతి దినాన్ని అతిక్రమించిన వాడిని రాళ్ళతో కొట్టి చంపవచ్చు అంటే ఏదో మనం అసూయపడి రాళ్ళతో కొట్టి చంపితే అది పాపం కదా. దేవుడు ఏ విధానంలో ఎక్కడ ఏమంటున్నాడో అది చేయడమే సరి. అదే రైట్ టు బి రైట్, అదే నీతి అంటున్నాడు దేవుడు. ఒక మనిషిని చంపేయమంటే చంపడం నీతి. సరే, 3వ అధ్యాయంలో ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా? మూడవ అధ్యాయం ఏమి లేకపోతే 4వ అధ్యాయానికి పోదాం. ఆలోచించండి. ఎటో ఒక పక్క వస్తుంది. పోదామా 4వ అధ్యాయానికి? నాలుగవ అధ్యాయం 1వ వచనం. 4వ అధ్యాయం 1వ వచనం కూడా ఎక్కడే ఉన్నారు వాళ్ళు? మొదలో దేవదూత నిలబడి అగ్ని మధ్య నిలబడి మోసేతో మాట్లాడుతున్న సందర్భమే. 4వ అధ్యాయం 1వ వచనం అందుకు మోసే ఏమన్నాడు? చిత్తగింతము
వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు అని ఉత్తరం ఇయ్యగా. అంటే వాళ్ళు నమ్మరు కదా, నువ్వు చెప్పేవి అన్ని బాగానే ఉన్నాయి కానీ నేను వెళ్ళి ఇశ్రాయేలుతో మాట్లాడినప్పుడు వాళ్ళు నమ్మరు, మరి నేనేం చేయాలని అడిగాడు. దానికి రెండో వచనం ఏమంటున్నాడు, కొన్ని సూచనలు ఇస్తూ ఉన్నాడు అనమాట. నువ్వు నా సేవకుడివి, నువ్వు దైవజనుడివి, నేనే నిన్ను పంపానడానికి కొన్ని సూచనలు ఇస్తానని ఇచ్చాడు. మొదటి సూచన ఏంటి? మోసే నీ చేతులు ఏముందని అడిగాడు రెండో వచనంలో. ఏమన్నాడు మోసే? కర్ర అన్నాడు. అప్పుడు దేవదూత ఏమన్నాడు? నేలను దాన్ని పడవేయమని అతడు దాన్ని నేలను పడవేయగానే అది పాము ఆయను, మోసే దాని నుండి పారిపోయాను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగా అది అతని చేతిలో కర్రాయను. అంటే నేనే నిన్ను పంపానడానికి ఇది ఒక సూచక్రియ. కర్రను పడేస్తే పాము అయింది, పట్టుకుంటే కర్ర అయిద్దని. మరి ఇలాంటి కార్యాన్ని చేసినప్పుడు వాళ్ళు నమ్ముతారా? మరి మొత్తం మీద ఇశ్రాయేల్ యోధాబాటు ఎలాంటి వారంటే వాళ్ళకి సూచక్రియలు చూపిస్తుంది, వాళ్ళు నమ్ముతారు. ఏదో ఒక సూచన చూపించాలా. అలా సూచన చూపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అది ఏదైనా నమ్ముతారు. సూచక్రియలు లేకపోతే వాళ్ళు ఏది కూడా నమ్మరు. రెండో సూచక్రియ ఏంటి? 4వ వచనంలో, 5వ వచనంలో రెండో సూచక్రియ ఏమిటి? మరి 6వ వచనం, మరియు నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాన్ని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై ఇనుమువలె తెల్లగా ఆయను. తర్వాత ఆయన నీ చెయ్యి మరలా రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్మున నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరం వలె ఆయను. ఇది రెండోది. ఒకవేళ ఇది కూడా నమ్మకపోతే 8వ వచనంలో మూడో సూచక్రియ ఏంటి? వారు నిన్ను నమ్మక మొదటి సూచక్రియను బట్టి వినకపోయినట్లా రెండవ దాన్ని బట్టి విందురు. వారు ఈ రెండు వినలేదనుకో, మూడోది ఏం చేయాలా? ఏటి నీళ్లు తీసి నేల మీద పోయి అది అప్పుడు రక్తంగా మార్చబడతాయని 3 సూచక్రియలు చెప్పాడు. అంటే 1 లేక 2 లేక 3. మరి ఈ కార్యాలని వాళ్ళు అంగీకరించారా? మరి వీటిని వాళ్ళు గైకొంటారా? సరే, ఇంటికి ఈ కార్యాలని ఇశ్రాయేల్ మధ్య ప్రయోగించాడా? కర్రను పడేయడం, చేతులు రూమ్ మీద పెట్టుకోవడం, ఏటి నీళ్ళని నేల మీద పోయడం చేశాడా? లేకపోతే అవి చేయకనే వాళ్ళు నమ్మారు అయితేనే దైవజనుడని? చేశాడు. చేసిన తర్వాతే నమ్మి ఉంటారు, వాళ్ళు సామాన్యులు కాదు. చూద్దాం ఎక్కడ చేశారు. ఆ 4వ అధ్యాయం 17వ వచనం. 4:17. ఆ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక్రియలు చేయవలనని చెప్పాను. మరి మరి కర్రను చూపిస్తే వడగండ్ల వర్షం. అంటే మంత్రదండం లాగా ప్రయోగించబడ్డ కర్ర అన్నమాట, మోసే కర్ర. అది సామాన్యమైన. మరి యేసుక్రీస్తు చేతిలో కర్ర ఉంది, మరి ఫోటోలో అది ఎందుకో మరి నాకు అర్థం కాల. మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి. యేసు
సాదృశ్యంగా సరే సాదృశ్యంగా క్రీస్తుని పెట్టారేమో బహుశా. ఆయన ఇశ్రాయేలు నడిపించిన నాయకుడు, అతని చేతిలో ఒక కర్ర ఉందంట. మరి క్రైస్తవులు గొర్రెలుగా వచ్చి ఆయన కాపరిగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు గొర్రెలు మేపడానికి కర్ర ఏమైనా అవసరమో అనే అనిపిస్తుంది నాకు. అది ఏది ఏమో మరి నాకు తెలియదు. అంటే దానికి సాదృశ్యంగా పోల్చి మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. మోసే చేతుల కర్ర, యేసుక్రీస్తు చేతుల కర్ర. అక్కడ ఇశ్రాయేలీలు, ఇక్కడ గొర్రెలు. కానీ మోసే చేతిలో ఉన్న దండం అనేది అది ఒక మ్యాజిక్ స్టిక్ లాగా పనిచేస్తూ ఉంది. సరే, 5వ వచనానికి పోదాం. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాం దేవుడు, ఈశాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురు. ఈ 3 సూచక్రియలు చేసినప్పుడు ఈ 5వ వచనంలో అలా చేయకపోతే వీళ్ళు నమ్మగలరా? నమ్మలేరు. మరి ఈ దినాల్లో ఒక సువార్థికుడు లేక ఒక ప్రీచర్ చెప్తున్న మాటలు అవునా కాదా అని మనం ఎలా తెలుసుకోవాలా, ఎలా నమ్మాలా? ఆ వ్యక్తి ఆత్మ సంబంధమైన వాటిని ఆత్మ సంబంధమైన వాటితో పోల్చి చెప్పినప్పుడు నమ్మొచ్చు. ఉన్నదాన్ని ఉన్న అర్థంతోనే చెప్పాల. ఒకడు బోధిస్తే వేటినే బోధించాల, దేవుని మాటలే బోధించాలి. అంటే ఒక మాట చెప్పి ఒక 20 మాటలు మన మాటలు శ్రేష్టం. ఇప్పుడు మన బంగారంలో కూడా 1 గ్రాము బంగారంతో ఒక 8 గ్రాములు వేరే మెటల్ కలిపి చేస్తే అది ఎంత స్వచ్ఛమైన బంగారంగా ఉంది. కానీ ఒట్టి బంగారం కూడా ఒక రూపానికి రాదంట. ఒరిజినల్ బంగారంలో కూడా కొంత లోహం పెడతారంట. కానీ అక్కడ లోహం సంఖ్య బంగారమే ఎక్కువ ఉంటుంది, లోహం తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒట్టి సిమెంట్తో ఇల్లు కట్టగలమా? ఒట్టి సిమెంట్తో కట్టలేము. సమపాల్లో ఉండాలి. ఇసుక కానీ సిమెంట్ కానీ కంకర కానీ తగు మాత్రం ఉంటేనే నిలిసిద్ది. బాగా సిమెంట్ వేసి కట్టన్నావు అనుకో, ఒక 10 రోజుల్లో పగుళ్ళు వచ్చేసింది. అట్టా దేవుని మాటలతో మనం మనుషుల మాటలు కలపకూడదు. కానీ దేవుని మాటలతో పోల్చి మనం చదవచ్చు. ఆత్మ సంబంధమైన వాటితో పోల్చడమే సిమెంటు, ఇసుక, కంకర సమపాల్లో కలిపినట్టే ఉంటాయి. అట్టయిన ఒట్టి లేఖన దేవుని మాటలే చెప్తే అతకదు. మన మాటలు చెప్పాలని కాదు, దేవుని మాటలతోనే దేవుని మాటలు మిక్స్ చేసి చెప్పాలి. అంటే బోధించే బోధకులు అదే కదా చెప్తున్నా. ఇప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయమే చదవలేదే, పక్కలోకి వెళ్ళాం, పక్కలో నుండి కొన్ని తీసుకొచ్చి చెప్పాం. అట్లా ఆత్మ సంబంధమైన వాటితో సరిపోల్చి చదవాలి. కానీ ఒక వ్యక్తి ఒకడు బోధిస్తే దేవోక్తులే బోధించాలనేది అదే అనమాట. ఒక మాట చదివేయను, ఆ ఒక్క మాటతోనే ప్రసంగం 45 నిమిషాలు, గంటన్నర కూడా మాట్లాడేస్తాం. మరి అది ఎంతవరకు కట్టబడుతుంది? ఆ పని అది కట్టబడదు. అది మనుషుల మాట కాక వినుట వలన విశ్వాసం కలుగుతుందా? రోమపత్రిక వినుట ఎవరిని గురించి వినాలా? క్రీస్తుని గురించి వినాలా. క్రీస్తుని గురించి వింటే క్రీస్తు మీద నమ్మకం వచ్చింది. నేను దేవుని మాటలే కాకుండా నా మాట చెప్తే మీ విశ్వాసం నా మీద ఉంటుంది, కానీ దేవుని మీద ఉండదు. కాబట్టి మీరు దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలంటే నేను దేవుని మాటలే చెప్పాలా, మీరు దేవుని మాటలే వినాలా. అప్పుడు కానీ మీకు దేవుని మీద విశ్వాసం రాదు. అలా కాకుండా కొన్ని సందర్భాలు చెప్తూ ఉంటారు, ఫలానా ఆయన చెప్తే మాత్రం భలే ఇంట్రెస్ట్గా ఉంటుంది. మరి అప్పుడు వారి నమ్మకం ఎవరి మీద ఉందంటే ఆ బోధించే వారి మీదే ఉంటాయి. కాబట్టి ఒకడు బోధిస్తే దేవోక్తులే బోధించాలా. ఇక్కడ మోసే కూడా బోధిస్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ప్రజల్ని. కానీ పితరుల దేవుడు నీకు కనపడ్డాడా లేడా అని నిరూపించుకోవాల్సిన అవసరం అక్కడ మోసేకు ఉంది. కాబట్టి అడిగాడు, అవును నిరూపించాలా, కాబట్టి నువ్వు ఈ 3 సూచక్రియలు చేయమన్నాడు 5వ వచనంలో. మరి ఆ 3 సూచక్రియలు చేస్తే నమ్ముతారా? అక్కడ పొదలో ఉన్న దేవదూత ఏమంటున్నాడు మోసేతో? ఈ సూచక్రియలు నువ్వు చేయి, దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడని ఇశ్రాయేలీయులు నమ్ముతారని చెప్తున్నాడు 5వ వచనంలో.
5వ వచనాన్ని చదువుదాం. చదవండి. 3, 4, 5 అండి. 4వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురనెను. అంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడని నమ్మడానికి ఇతను ఏదో సంథింగ్ చేయాల, సూచక్రియలు చేయాల. ఆ 3 సూచక్రియలు ఇచ్చి దేవదూతలు ఇది చేయి తప్పకుండా వాళ్ళు నమ్ముతారని చెప్పాడు. అంటే నమ్మబలికించడానికి అప్పట్లో ఏమి ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి దేవుడు తన దాసునికి ఇలాంటి సూచక్రియలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు ఇచ్చాడు. ఈ దినాల్లో దైవ సేవకుడు చెప్పిన మాటలు నమ్మడానికి అలాంటి చేయాలా? సత్యనోని బతికించాలా, కుంటోని నడిపించాలా, మూగోని మాటలు ఇవ్వాలా? మరి యేసుక్రీస్తు చేశాడుగా, మరి మనం కూడా చేయొచ్చుగా. మరి యేసుక్రీస్తు కూడా దేవుని కుమారుడని నిరూపించుకోవడానికి దేవుడు తన గుమ్మానికి ఇచ్చిన సాక్ష్యాలవి. మరి ఈ దినాల్లో లేవా? ఉంది. కానీ ఆ పేరంట పిలవడం లేదు. మనం అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు పేరంట పిలవడం లేదు. కానీ దేవుడు ఒక రోగిని స్వస్థపరుస్తాడన్న నమ్మకం మనకుంది. అద్భుతం అంటే వండర్, వెంటనే జరగాల. ఇప్పుడు కుంటోని లేచి నడవమంటే నడవలా? మరి మనం చేయగలమా? లేదు, కొంచెం చిన్నగా అది స్వస్థపరచబడతాయిలే, దేవుని మీద నమ్మకం ఉంచాలి. అంతేగాని ఈ దినాలు మనం చేసే అద్భుతాలు ఆ దినాలు చేసినట్టు కాదు. కానీ ఈ దినాలు మనం అద్భుతం చేయడం లేదు, దేవుని సహాయం కోరుతున్నాం. తండ్రి, ఆ సహోదరునికి పలానా సమస్య ఉంది, అతనికి కావలసిన సహాయతను అనుగ్రహించమని అడుగుతున్నాం. కానీ అప్పట్లో ఉన్న వాళ్ళు అధికారపూర్వకంగా చేసేవాళ్ళు. ఇప్పుడు దేవాలయానికి పోతున్నటువంటి పేతురు కుంటోడు అడిగాడు. అంటే ఆస్తో ఎదురు చూస్తూ ఉన్నారంట, వెండి బంగారాలు ఇస్తాడని. అప్పుడు ఆయన అన్నాడంటే, పేతురు, అయ్యా నీ చూపును బట్టి చూస్తే ఏదో మా దగ్గర వెండి బంగారాలు ఉన్నట్టు ఫీల్ అవుతున్నావు. మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మా చేతిలో ఉన్నదాన్ని నీకు ఇస్తా, నజరేయుడైన యేసు నామములో నడవమంటే వేసి గంతులేశాడంట. అది అద్భుతం కాదు? మరి అలాంటి కార్యాన్ని మనం ఈ దినాలు చేస్తున్నామా? ఈ దినాలు మొత్తం నమ్మకం, విశ్వాసం. నమ్మితే ప్రతిఫలం, నమ్మకపోతే ప్రతిఫలం దొరకదు. 5వ వచనానికి ఒక 2 రాద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. మరి అక్కడ తోమ ఒకడు ఉన్నాడు, అవిశ్వాసి. నమ్మాడా? నమ్మలేదు. అప్పుడు యేసుక్రీస్తు తోమాను చూసి ఏమన్నాడు? నీ వ్రేళ్ళు ఇటు చాచి నా చేతులు చూడు. చదువు. తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. మరి అది క్రొత్త నిబంధన విశ్వాసం. చూస్తేనే నమ్మేది కాదు, ఏదైనా సూచక్రియలు చేస్తేనే నమ్మేది కాదు. అది పాత నిబంధనలో. కొత్త నిబంధనలో చెప్పు ప్రతి వాటిని నమ్మాలి, అది అర్థమైనా అర్థం కాకపోయినా. ఒకవేళ బోధించే బోధని కూడా అర్థం కాకపోతే అక్కడ ఉన్న దాన్ని చదివి వినిపించు, వినే వాళ్ళకి ఆ గ్రహింపునిస్తే దేవుడు వాళ్ళ పికప్ అయిపోతారు. మరి అదే యోహాను సువార్త 20వ అధ్యాయం 31 ఏమంటున్నాడు? యోహాను సువార్త 20:31. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమున జీవం పొందినట్లు ఈ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశాడు ఆయన. మరి యేసుక్రీస్తు కూడా అవసరమా? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడు సాక్ష్యం ఇవ్వాలా? ఎన్ని కార్యాలు చేసినా కూడా అనేకులు నమ్మల యేసుక్రీస్తు. కానీ ఈ దినాల్లో మనం అలా చేయాల్సిన అవసరమే లేదు. నమ్మితే నమ్మని, నమ్మకపోతే పోని. అదే మార్కు సువార్త 16:16 చూసాం. యేసు ప్రభు వారి లాగా మనకు కూడా శక్తులు ఇస్తే అనేక మందిని మరి రక్షణలోకి నడిపించుద్దాం కదా, అందరినీ మార్చిద్దాం కదా సార్. అది మారుస్తావా? మార్చమే, కానీ మంచి దానం, మంచి డబ్బులు వచ్చిద్దేమో. ఏడబోతే
ఒకవేళ ఒక ఆపరేషన్ కి 30,000 అనేది అయ్యగారికి ఒక 5,000 ఇస్తే చాలంటే రోజుకి 10 మంది వచ్చిన ఎంత 50,000 రాదు అయ్యగారికి. అయ్యగారికి ఇన్కమ్ వస్తుంది, అనేక మంది మారుతారు కదా సార్. మారు ఇప్పుడు యేసుక్రీస్తుని వెంబడించిన 4 రకాల మనుషులు ఉన్నారు. ఇప్పుడు రోగాన్ని స్వస్థపరిచిన వాళ్ళు ఎంతమంది మారు మనసు మంది క్రీస్తులోకి వచ్చారు అప్పుడు? ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన కంటే ముందు పోయి చేరే వాళ్ళంట 4 రకాల మనుషులు. ఒకళ్ళేమో తిండి కోసం, రెండోది రోగం స్వస్థపరచుకోవడం, మూడోది ఆయన మీద నింద మోపడానికి, ఆయన మాటల్లో వంకరతనాన్ని కనిపెట్టడానికి, 4వ వాళ్ళు మాత్రం వినడానికి పోయారంట. ఆ 4 రకాల మనుషులు కూడా స్వస్థత కోసమే తిరిగిన వాళ్ళు ఉన్నారు, తిండి కోసం తిరిగిన వాళ్ళు ఉన్నారు, ఆయన మీద నింద మోపడానికి, ఆయన ఏదైనా లోపాన్ని కనిపెట్టడానికి తిరుగుతున్నారు. 4వ రకం మనుషులు సత్యం విని వాటిని అనుసరించడానికి పోతున్నారు. అట ఒకవేళ ఈ దినాలు అలా ఉంటే అది ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. నేను ఊరికి అన్నా, ఇప్పుడు ఏమీ లేదు. ఒక పాస్టర్ గారి పోయి నేరుగా ఒక రోగి దగ్గర నిలబడి ప్రార్థన చేస్తే ఆ ఇంట్లో డబ్బులు ఇవ్వరా? ఒకవేళ స్వస్థపరచబడి లేచాడి తర్వాత పోయి ప్రార్థన చేస్తే మరి ఎక్కువ డబ్బులు ఇస్తారుగా. ఇప్పుడు ఏమీ లేదు, చాలా భయంకరమైన రోగం, డాక్టర్ ఏమో ఒక 40,000 అవుతాయన్నాడు. సరే మన దగ్గర డబ్బులు లేదు, అయ్యగారిని పిలిచి ప్రార్థన చేయించుకుందామని చేయించుకుంటారు. చేయించుకున్నప్పుడు ఏదో కొంత కాస్త కోస్తా ఇస్తారు. 3 రోజుల తర్వాత ఎట్లుందిరా బాబు అని రోగిని వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు అడిగితే ఇప్పుడు బాగుందమ్మా, ఏ సమస్య లేదన్నారు అనుకో. అప్పుడు అయ్యగారు చూసి రావడానికి పోయినా ఒక ప్రార్థన చేయ అయ్యగారు బాగా అయింది అని ప్రార్థన చేసినప్పుడు పెద్ద అమౌంటే రావచ్చు. అంటే 40,000 పోతే పోద్ది, 40,000 మిగిలే కాదు. మొదటి రోజు 100 రూపాయలు ఇచ్చినా రెండో రోజు అయ్యగారికి వలన బాగుపడ్డాం కాబట్టి ఒక 1000 అని 2,000 అని ఇవన్నీ ఇస్తారుగా. అంటే అలా ఇవ్వడం తప్పని చెప్పలా, తీసుకోవడం తప్పని లేదు. ఇవ్వాలా, తీసుకోవాలి. అది వాళ్ళ దాన ధర్మాలు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవడమే అవుతుంది. కాబట్టి అలా ఎవరైనా ఇవ్వడానికి వస్తే మన మొహమాటాన్ని కూడా వద్దని చెప్పడం అంత మంచిది కాదేమో అనిపిస్తుంది. పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవడానికి అదే కదా మార్గం. నేను మీకు ఇచ్చినప్పుడు మీరు కాదు వద్దు అనకూడదు. నా సత్క్రియ పరలోకంలో విస్తరించినట్లు మీరు తీసుకోవాలి, మీరు ఇచ్చినప్పుడు నేను తీసుకోవాలి. ఎందుకంటే మీ సత్క్రియలు విస్తరించడానికి. కాబట్టి మంచిదే ఇచ్చిపుచ్చుకోవడాలు. మరి పౌలు కూడా అంటాడుగా, మీ ధనాన్ని నేను ఆశించి మీ మాట నేను అనలేదు, మీ సత్క్రియలు విస్తరించినట్లు మీ ధనం పరలోకంలో సమకూర్చుకున్నట్లు ఈ మాట అంటున్నానే కానీ నేను ఏది మీ దగ్గర ఆశించి ఈ మాట అనలేదు అంటాడు పౌలు. కాబట్టి వాళ్ళు ఇచ్చేది మంచిదే, మనం చూసుకోవడం మంచిది. ఎందుకంటే పనివాడు చేతి మనకు పాత్రుడు కాదు. మందమేపోవాడు మందపాలు తాగొద్దు. కాబట్టి ఎత్తు మూసి చిక్కం పెట్టకూడదంటే ఎత్తుల విషయంలో చింతించలేదంట. అంటే ఆ గడ్డి తొగ్గొడుతున్నది ఎవరి కొరకు? దాని కొరకే కదా. మరి దానికి చిక్కం పెట్టి ఎందుకు తొగ్గొట్టాలా? అది తిని మిగిలిందే కదా, దానికోసమే కదా ఆ పని చేస్తుంది అది. మరి దాని మూతికి చిక్కం ఎందుకు పెట్టాలా? అది ఎద్దుల గురించి పశువుల గురించి చెప్పలేదంట, సేవకుల గురించి కష్టపడే వాని గురించి మాట్లాడుతున్న మాట. సరే, అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని నిరూపించడానికి దేవుడు యేసుక్రీస్తు కూడా సాక్ష్యం ఇచ్చాడా? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలను బట్టి ఇతను కూడా దేవుని కుమారుడే. మరి యోహాను సువార్తలో కూడా నికోదేము కూడా అంటాడు, ప్రభువా నువ్వు పరలోకంలో నుండి దిగి వచ్చినటువంటి దేవుని కుమారుడు అని నేను నమ్ముతానని అన్నాడు. ఎందుకు దేనికి నమ్ముతున్నావంటే, నువ్వు చేస్తున్నటువంటి ఇట్టి కార్యములు భూమి మీద ఎవడు చేయలేడు కానీ దేవుని అధికారం చేత చేయగలిగిన వాళ్ళు ఈ కార్యాలు చేస్తారని నమ్మాడు ఆయన. అంటే నికోదేము కూడా యేసుక్రీస్తు దేవుని కుమారుడని, లేక పరలోకంలో నుండి వచ్చిన వాడు, లేక దేవుడి సేవకుడు అని ఎలా తెలుసు అంటే ఆయన చేసిన సత్క్రియలను బట్టి ఆయన నమ్మాడు. ఎందుకంటే ఆయన కూడా ఒక యూదుడు కదా నికోదేము. సరే, ఇంకొక లేఖన భాగాన్ని దీనికి రాద్దాం. సార్ సమయం అయిపోయింది. సమయం అయిందా? సరే అయ్యా, 4 నిమిషాలు అయింది. సరే, ఇప్పటి వరకు మీ అందరికీ కూడా వందనాలు తెలుపుకుంటూ